నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓ వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే మీడియాకు కావలి నియోజకవర్గంలో అభివృద్ధిపరంగా పూర్తయిన అత్యంత కీలకమైన ఘట్టాన్ని మీడియా సాక్షిగా ప్రజలకు తెలియచేసేందుకు మీడియా టూర్ నిర్వహించారు. కావలి నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు వివిధ మీడియా ప్రతినిధులను వెంటపెట్టుకుని వెళ్లి స్వయంగా హార్బర్ ప్రయోజనాలను వీక్షింపచేశారు. దీనిపై ఆధారపడి బతుకులు బాగుచేసుకోబోతున్న మత్స్యకారులతో మమేకమై వారి స్పందనలు వివరింపచేశారు. ఆయన స్వయంగా ఒక మత్స్యకారుడిని ఎక్కించుకుని ఫిషింగ్ హార్బర్ వరకు మోటార్ సైకిల్ నడుపుతూ ఆ యువకుడి ప్రశ్నలకు వివరణ ఇస్తూ సాగడం విశేషం. మత్స్యకారుల నాయకుడు రాజు, బీసీ నేత ద్రోణాదుల వెంకటరావు, మాల మహానాడు అధ్యక్షుడు దాసరి శివాజీ తదితరులు ఆయనతో పాటు పాల్గొన్నారు. ఏమైనా సౌకర్యాలు కలుగుతాయా? ఇప్పుడు ఉపాధి అంటే ఇప్పుడు మీరు ఫిషింగ్ హార్బర్ రావడంగా ఇక్కడ దాదాపు 1200 బోట్లు మీకు పెట్టుకోవచ్చు వేటకు పోయేదానికి. అంతేకాకుండా మీకు పెద్ద బోట్లు ఒక్కొక్కటి 1,30,00,000 రూపాయలు చేసే పెద్ద బోట్లు మీకు ఇస్తారు. మీకు ఇవ్వడమే కాకుండా దానికి గ్రూపులు ఉన్నాయి కదా, మహిళా గ్రూప్స్ ఉన్నాయి కదా సంఘాలు, వాళ్ళు లోన్ అప్లై చేసుకుంటే 1,30,00,000 రూపాయలు 80,00,000 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇస్తారు. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తారు. అది కాకుండా మిగతా అమౌంట్ 50,00,000 రూపాయలు ఉన్నాయి కదా, దానికి వచ్చి లోన్ ఇస్తారు. మీకు అతి తక్కువ వడ్డీకి లోన్ ఇస్తారు. ఆ లోన్ వచ్చి మీరు మహిళ పెట్టుకుంటే మీకు తక్కువ వడ్డీకి వస్తుంది కాబట్టి అది మహిళ కట్టుకోవచ్చు. అంతేకాకుండా అదే జెంట్స్ కానీ పెట్టుకుంటే మీకు 60% డిస్కౌంట్ ఇస్తారు. 60% ఇస్తారు. సో ఇవి కాకుండా మీకు ఈరోజు 1,200 బోట్లు ఇక్కడ పెట్టుకున్నారంటే ప్రతిరోజు కూడా కొన్ని వేల టన్నులు ఈరోజు మత్స్య సంపద మీరు పట్టుకొని వస్తారు. ప్లస్ దాన్ని మీరు అమ్ముకునే దానికి ప్రాసెసింగ్ యూనిట్స్, మీకు ప్లాట్ఫామ్స్, స్టోరేజ్, ఐస్ ఫ్యాక్టరీస్, కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ వచ్చినందుకు ఇక్కడ నీకు జనాభా కూడా పెరిగిపోతారు. జనాభా పెరిగిపోయాయంటే అదే మీ గ్రామాలకు సంబంధించిన పొలాలు ఉన్నాయి మీకు ఇచ్చినారు. మొత్తం ఇదంతా మీదే. ఇక్కడ వచ్చి ఏ స్థలానికి వాల్యూ పెరిగిపోద్ది. దానివల్ల మత్స్యకారులు అంతా కోటీసులు అయిపోతారు. ఆ విధంగా మీకు అన్ని కూడా డెవలప్మెంట్ అయిపోద్ది ఏరియా అంతా. అంతేకాకుండా ఇక్కడ వచ్చి ఈ జువ్వలదిన్నెకి ఆనుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి టూరిజంగా హోటల్స్, రిసార్ట్స్ అవి డెవలప్ చేయమని చెప్తా ఉన్నాడు. అవి వచ్చినాయంటే జనాభా కూడా ఆయనకి అవి చూసేదానికి ఇక్కడికి వస్తాయి. బీచ్కి వచ్చిందంటే ఈ ఏరియా అంతా కూడా పొట్టి శ్రీరాముడు పెట్టిన ప్లేస్ కాబట్టి ఇక్కడ ఆయనకి సంబంధించిన స్తూపాలు అవన్నీ కూడా నిర్మిస్తారు. ఒక టూరిజం ప్లేస్ అయిపోయేసి బాగా అభివృద్ధి చెంది ఈరోజు చిన్న గ్రామంగా ఉన్నది రేపు పెద్ద టౌన్గా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మీరు గతంలో మీకు ఉపాధి లేదా మీరంతా మ్యాంగ్లూరుకు లేదా కలకత్తాకు, గుజరాత్కు, లేదా చెన్నైకు, పాండిచేరికు పోయేసి బోట్లు పోయేవాడు. ఇప్పుడు అవన్నీ కాకుండా మీకు ఇది వచ్చేసిన మీరే సొంతంగా తీసుకుపోయిన దాన్ని కూడా చేప ఎక్కడ ఉండేది ఐడెంటిఫై అవుతుందా దాంట్లో కనిపిస్తుందా? ఈరోజు ముఖ్యంగా మీడియా సోదరులంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన గతంలో వాళ్ళు అనేక హామీలు ఇచ్చి ఓన్లీ ఫౌండేషన్ స్టోన్స్కే పరిమితమయ్యారు. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం నాయకులు అభివృద్ధి ఏమీ లేదు కావలి నియోజకవర్గం కానీ
అడగటం జరిగింది. దానికి నిదర్శనంగా ఈరోజు నేను మీడియా అందరితో కూడా కలిసి కావలి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎక్కడెక్కడ జరిగింది అనే దానికి నిదర్శనంగా ఈరోజు మీ అందరికీ కూడా ప్రత్యక్షంగా చూపించగా. ఎందుకంటే కావలి ప్రజానీకానికి కూడా చాలా మందికి కూడా మేము చేసిన పనులు వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేద ప్రజల కోసం ఒక పక్క పథకాలు, అదేవిధంగా గ్రామాల్లో సచివాలయాలు కావచ్చు, ఆర్బీకే సెంటర్స్ కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, అదేవిధంగా మన పిల్లలు చదువుకునే దానికి స్కూల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు, ఒక పక్క రోడ్స్ ఏ విధంగా మన కావలి నియోజకవర్గంలో అభివృద్ధి చెందాయి, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూపించాలి, తెలియచేయాలి అని ఈరోజు రావటం జరిగింది. వలసగా పోయే యువత తగ్గిపోద్ది, ఇక్కడే వాళ్ళు వేట చేసేదానికి అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇక్కడ ప్లాట్ఫామ్స్, డ్రై ప్లాట్ఫామ్స్ కావచ్చు, స్టోరేజ్ యార్డ్స్ కావచ్చు, మా షాపింగ్స్ కావచ్చు, అంటే స్టాల్స్, పట్టిన చేప అమ్ముకునే దానికి కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన ఐస్ ఫ్యాక్టరీస్ కావచ్చు, దానికి సంబంధించిన కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ రావడం వలన ఇక్కడ జనాభా కూడా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఈ ప్రాంతంలో ఈ మత్స్యకార కుటుంబానికి ఉన్న అద్దెగానో వనగానో వాటికి సంబంధించిన వాల్యూస్ కూడా గతంలో 5 లక్షలు 10 లక్షలు ఉండే భూమి ఈరోజు ₹1 కోటి అయిందంటే ఈరోజు మత్స్యకారుల యొక్క వాళ్ళ పరిస్థితి ఏ విధంగా మెరుగుపడిందో, ఏ విధంగా వాళ్ళు కోటీశ్వరయ్యారో ఒకసారి ఆలోచించాలి. ఇదంతా కూడా జగనన్న చేస్తున్న అభివృద్ధి కాదా అని మేము అడుగుతాను. అందుకే ఈరోజు దీన్ని ప్రత్యక్షంగా చూపించాలని మేము ఈరోజు మీతో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీకు చూపించడం జరిగింది. కాబట్టి తప్పకుండా దీన్ని ఇటు మత్స్యకార గ్రామాలకు కావచ్చు, అదేవిధంగా కావలి నియోజకవర్గమైన ప్రజలకు కావచ్చు తెలియచేయాల్సిన బాధ్యత తప్పకుండా మీ అందరి మీద ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వంలో జగనన్న సంక్షేమ పథకాలు ఒకటే కాదు, అభివృద్ధి అనేది కూడా ఏ విధంగా మాటలతో కాకుండా చేతల్లో ఏ విధంగా చేసి చూపించాడు అనేది తెలియచేయాల్సిన అవసరం ఉందని ఈరోజు మిమ్మల్ని అంతా కూడా ఆహ్వానించాం. దీనికి విచ్చేసిన మీడియా సోదరులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ హార్బర్ని ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారులు యూజ్ చేసుకోండి, మీ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోండి, మీ బిడ్డని బాగా చదివించుకోండి, మీరు కూడా ఆర్థికంగా బలపడండి అని తెలియజేస్తూ